హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈ ఎండాకాలంకి మన ఒంటికి చలవ చేసి కడుపుకి చల్లగా హాయిగా ఉండే ఒక మంచి రెసిపీ అనేది చూపించబోతున్నాను. అదేం లేదండి, పోపు మజ్జిగ, అలాగే మెంతు మజ్జిగ, లేదంటే మజ్జిగ చారు, ఎలాగ పిలిచినా పర్వాలేదు. దానికోసం మూకుల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి అని ఏదైనా బాగుంటుంది. దాంట్లో పోపు వేసుకోవాలి. తప్పనిసరిగా మెంతులు అలాగే వాము వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత, పోపు మొత్తం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ కలర్ మారి బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఉల్లిపాయలని స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పెరుగు కానీ మజ్జిగ కానీ వేడి దాంట్లో వేయకూడదు. అలా వేస్తే విరిగిపోయినట్టు అవుతుంది, వాటర్గా అవుతుంది. ఇలా బాగా చల్లారిన దాంట్లోని బాగా చిలుక్కొని చిక్కటి పెరుగుని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం పులుపు ఉండే పెరుగు